రావులపాలెంలో జరిగే చంద్రబాబు సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు పెన్షన్లపై తప్పుడు ప్రచారం. ఎలాగో ఓడిపోతామని తెలిసే వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టేందుకు జగన్ పన్నాగం పన్నింది అని కూటమి నాయకులు అన్నారు. ఈ నెల 13వ తేదీన రావులపాలెంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అన్నారు. రావులపాలెంలో కోతపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా పదాధికారి తమ్మునంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల 3వ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కృషి చేసి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సభలను విజయవంతమయ్యేలా కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు. పెన్షన్ల విషయంలోనూ పార్టీలపై వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కూటమి అభ్యర్థి సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెంలో జరిగే చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కోరారు. సాయంకాలం 6 గంటల సమయానికి రామచంద్రాపురంలో కూడా ఈ ప్రజాగళం బహిరంగ సభ జరుగుతుందండి. అదేవిధంగా 4వ తారీఖు రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి కొవ్వూరు, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరుగుతాయని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ సభలో ఏ విధంగా అయితే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు విశేషమైన స్పందన లభించిందో, మరి ఇక్కడ కూడా అంతకన్నా పెద్ద ఎత్తులోని ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు బట్టి చేయటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటానికి వారు ఎక్కడ సభ పెడితే అక్కడ విజయవంతం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది పెన్షన్. పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. తెలుగుదేశం హయాంలో 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకు తీసుకువెళ్లారు. ఆ 75 రూపాయల పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు కేవలం పెంచి 200కు తీసుకొచ్చారు. ఆ 200ని 1000 చేసి దాన్ని రెట్టింపు 2000 చేసి అంటే 1800 ఒక్కసారిగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. ఆ 2000 పెన్షన్ మేము అధికారంలోకి వస్తే 3000 చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్పాం. మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి 250, 250, 250, 250 అని 4 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచారు. ఈవేళ ఏదైనా 3000 రూపాయల పెన్షన్ అందుతుంది అంటే అందులో మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 దఫాలుగా పెంచింది 250, 1000 రూపాయలు మాత్రమే. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 125 రూపాయలు మాత్రమే. ఆ 125 రూపాయలు అంటే 1125 వారి షేరు. మరి పెన్షన్లో ఈవేళ 3000లో 1875 రూపాయలు తెలుగుదేశం పుణ్యం. ఇది సంక్షేమం అంటేనే తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళి అంటే ఇది ఏదో కేవలం తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా బురద జల్లాల, రేపు ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచన తప్పితే ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంత మాత్రం లేవు. అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ మీద బురద బావేలా. వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లోనే ఉంది, యువజర్ మ్యాచ్లోనే 8th పాయింట్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయమని కూడా నేను ఎండోకి కూడా ఫోన్ చేసి చెప్పాను. నీ సర్క్యులర్లో ఉందా, మాకు ఇంకా డైరెక్షన్ రాలేదు, ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వాలా లేకపోతే వచ్చి పట్టుకెళ్లాలా అనేది క్లారిఫికేషన్ అడిగాను నేను.
అడిగితే అతను చెప్పింది ఏంటంటే ఇంకా మాకు చెప్పలేదన్నాడు. నేను సర్క్యులర్ చదివితే అందులో ఉంది. ఆ వాడికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రకారమే చేయమన్నమాట. ఏం చేస్తారో చూద్దాం. ఈ మద్దతు పలికే విధంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎల్లుండి సాయంకాలం జరిపించాలని ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.